కోసం కాదు, దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఒక్క విషయం మీరు చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, మద్యంలో అవినీతి. జే బ్రాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు. ఇంకో పక్క గంజాయి వచ్చింది, అదే మరి డ్రగ్స్ వచ్చాయి. నేను అడుగుతున్నా ఈరోజు ఇక్కడుండే మీ అందరినీ, ఈ కదిరిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణం దీనికి? ముఖ్యమంత్రి అవునా కాదా? నేను హామీ ఇస్తున్నా, మా కూటమి వస్తానే 100 రోజుల్లో ఎక్కడ గంజాయి లేకుండా చేసే బాధ్యత, నియంత్రణ చేసే బాధ్యత మాది. బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు, డిఎస్సి మొదటి సంతకం పెడతా, మెగా డిఎస్సి ఇస్తా, 2 నెలలు 3 నెలలు ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంతకు మునుపు కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుంటే 8 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు డిఎస్సీలు పెట్టాడు. 5 సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఈ యువత తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అహంకారం కూలిపోతుంది. అదే 13వ తారీఖు నీ పెత్తనం పడిపోతుంది. నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు. ప్రజలు నీ సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రగల్భాలు పలకద్దు. చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఏదో నేను విమర్శించడానికి రాలేదు. ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా. అందులో మీరు చూస్తే మహిళలు ఉన్నారు. మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే, మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం. ఆర్థిక స్వావలంబన కోసం కష్టపడ్డాం. అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం. వంట గ్యాస్ ఇచ్చాం. అదే మాదిరిగా ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు నా ఆలోచన మళ్ళీ మహిళలను ముందు పెట్టి వాళ్ళ ద్వారా మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తేవాలని ఒక మహత్తరమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నా. అందుకని ఆడబిడ్డ నిధి 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మిత్ర పక్షాలు తీసుకుంటాం. ఇద్దరుంటే 3,000 వస్తుంది. ముగ్గురుంటే 4,500 వస్తుంది. నలుగురుంటే 6,000 వస్తుంది. ఎలాంటి విశిక్షణ లేకుండా 18 సంవత్సరాల పైబడిన అందరికీ ఆర్థిక సహాయం చేసే బాధ్యత, 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం. పిల్లలందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000,
ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. భారతదేశానికి భవిష్యత్తులో పిల్లల్ని బాగా చదివించగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి పిల్లలకు ఉంది. ఇంకో పక్క దీపం నేనే పెట్టి వీళ్ళు ఆర్పేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రతి ఒక్క మహిళకు హామీ ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి సూపర్ 6లో నిర్ణయించాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఎర్ర బస్సుల్లో దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా పోవడం కోసం ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత నేను ఒకటి హామీ ఇస్తున్నా. నేను ఒక రైతు బిడ్డని. రైతును రాజు చేయడం నా ధ్యేయం. అనంతపురం జిల్లాను నెంబర్ 1 చేయగలుగుతాం. అందుకే అన్నదాత కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తాం. బిందు సేద్యం ఇస్తాం, సబ్సిడీలు పెడతాం, హార్టికల్చర్కి ప్రోత్సాహాలు ఇస్తాం. అన్ని విధాల అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.